450 మొబైల్స్ రికవరీ చేయడం జరిగింది. ఎప్పుడు 300 ఒక నెలలో రికవరీ చేసి పెడుతున్నాం. ఈసారి లాస్ట్ 1.5 మంత్ టైం పీరియడ్ తీసుకొని టోటల్గా 450 మొబైల్ ఫోన్స్ రికవరీ చేయడం జరిగింది. మన దగ్గరకు వచ్చిన ప్రతి కంప్లైంట్ కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఈ 450 ఫోన్లు మొత్తం రికవరీ చేసాము. వీటి వర్త్ సుమారుగా 90 లక్షలు ఉంటుంది. ఇప్పటి వరకు చిత్తూరు జిల్లాలో 3085 ఫోన్లు రికవరీ చేశాము. వీటన్నిటి ధర 6,50,00,000. సో వీటన్నిటి కూడా రికవరీ చేసి ఎవరైతే ట్రూ ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అండ్ ఎవరైనా సరే వాళ్ళ ఫోను ఎవరైనా కొట్టేశారని తెలిసినా లేకపోతే ఎక్కడైనా జార విడుచుకున్నా దానికి సంబంధించిన IMEI నెంబర్లు వీటినన్నింటినీ పెట్టుకొని మన చిత్తూరు చాట్బాట్ వాట్సాప్ నెంబర్కి కానీ లేకపోతే CEIR పోర్టల్కి వెళ్ళి ఆ పోర్టల్లో కానీ కంప్లైంట్ లాట్ చేస్తే ఇమీడియట్గా అది మా దగ్గరికి వస్తుంది. ఇది ఎవ్రీడే మార్నింగ్ మేము డైలీ రిపోర్ట్ తీసుకుంటుంటాము. ఆ రిపోర్ట్లో ఉన్న ఫోన్ నెంబర్స్ IMEI నెంబర్స్ రెగ్యులర్గా మానిటర్ చేస్తూ వాటిని మేము వాచ్ చేస్తుంటాము. ఎక్కడైతే సరే ఇవి ట్రాక్ అవుతాయో వాటిని అన్నింటినీ తీసుకొని రావడం జరుగుతుంది. సో దీనిలో కొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఉన్నాయి. ఒక్కొక్క ఫోన్కి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. ఫర్దర్గా మా క్రైమ్ ఇన్స్పెక్టర్ వాటి గురించి చెప్తారు. అండ్ వీటిని ఎన్నో రకాలుగా వాళ్ళతో మాట్లాడేసి ఎక్కడెక్కడ ట్రాక్ అయినా ఇవన్నీ చూసుకొని ప్రతి ఫోన్ని ఇంపార్టెంట్గా తీసుకొని మేము ఈ వర్క్ చేస్తున్నాము. అండ్ ఎవరికైనా సరే ఏమైనా సరే ఇష్యూస్ ఉన్నా దీనిలో ఇమీడియట్గా మా చాట్బాట్కి అందులో మీరు మెసేజ్ పెట్టినట్లయితే మా నుంచి రిప్లై వస్తుంది. మా దగ్గర వచ్చిన కంప్లైంట్స్లో 40% కంప్లైంట్స్ 40.35% మొబైల్ ఫోన్స్ని రికవరీ చేసి వాళ్ళ ట్రూ ఓనర్స్కి మేము రీఇన్స్టేట్ చేయడం జరిగింది. మొత్తం అన్ని జిల్లాలలోనూ చిత్తూరు జిల్లా టాప్లో ఉంది. థ్యాంక్ యూ.